హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మాట్లాడినా తప్పే, నవ్వినా తప్పే, చూసినా తప్పే. అంటే 3 కోతులుగా మన లెసన్స్ ఉన్నాయి కదా, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అని చెప్పనని. మరి మన తెనాలిలో జరిగిన సంఘటనే మనకి నిదర్శనం అన్నమాట. అక్కడ పోలీసులు నిర్వాకము చూసినప్పుడు మరి అక్కడ కొంతమంది యవ్వన పిల్లల్ని రోడ్లో కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ మీద 10 దెబ్బలు కొట్టినప్పుడు ఆ పిల్లలు ఎంతగా అరుస్తూ ఉన్నారో, తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఒకసారి చూస్తే చాలా భయమేస్తుంది, బాధేస్తుంది. అంటే అక్కడ ఆ పిల్లలు చేసింది తప్పు అని చెప్తున్నారు వాళ్ళు. సరే, చేసింది తప్పే, కోర్టులు ఉన్నాయి కదా, శిక్షలు ఉన్నాయి కదా, సెక్షన్స్ ఉన్నాయి కదా, మీరెందుకు తీసుకోవాలి మీ చేతుల్లోకి? ఆ చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకోవాలి? ఓకే, ఇలాగే తీసుకున్నారు, ఇలాగే ప్రతి ఒక్కరిని శిక్షిస్తారా? అంటే ఏంటి? పదవుల్లో ఉన్నవారిని, లేదంటే రాజకీయ పలుకుబడి ఉన్నవారిని, లేదంటే మరి బిజినెస్ కోవలో ఉన్నవారిని, వాళ్ళు ఇలాగ తప్పు చేస్తే వాళ్ళని కూడా ఈ విధంగా శిక్షిస్తారా? అది కరెక్టేనా అనేది ఒకసారి ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఎక్కువగా కూడా మరి ఇలాంటివి జరిగే కూడా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏరియాల్లోనే జరుగుతూ ఉంటాయి. కులం లేదు అంటానే ఉంటారు, కులాన్ని చూపిస్తూనే ఉంటారు. మరి మాకు మతం లేదని అంటానే ఉంటారు, మతాన్ని చూపిస్తూ ఉంటారు. నిజంగా మనిషిని మనిషిగా ఎందుకు మనము గౌరవించలేకపోతున్నాం అనేది అర్థం కాని పరిస్థితి అన్నమాట. మరి ఆకలైతే అన్నమే తినగలం కానీ డబ్బు తినలేం కదా. కాబట్టి మనము ఒకరిని శిక్షించేటప్పుడు దానికి చట్టాలు ఉన్నాయి. మరి గంజాయి బ్యాచి అని అంటున్నారు చాలామంది. వీడియోస్ చూసినప్పుడు కింద కామెంట్లో వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళు గంజాయి బ్యాచి అని చెప్పనని అంటున్నారు. నిజమే, ఆ గంజాయి బ్యాచి అనేది నీకు నిజంగా తెలుసా? అసలు నువ్వు చూసి వచ్చావా? అసలు అక్కడ ఏం కేసులు ఉన్నాయో మీకు తెలుసా? ఒకవేళ ఒకరిని ఇరికించాలంటే నిజంగానే కూడా ఇరికించవచ్చు. ఎందుకు అంటే గంజాయి బ్యాచి అంటే ఓకే, వీళ్ళు గంజాయి బ్యాచినే, మరి దాన్ని పండిస్తుంది ఎవరు? దాన్ని తయారు చేసి మరి వీళ్ళ దాకా తీసుకొస్తుంది ఎవరు? వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళని ఆ విధంగా రోడ్లో పెట్టి కొడతారా? దీనికి సమాధానాలు కావాలి కదా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ప్రశ్నించాలి. ఎందుకు అంటే ఇది నా దాకా రాదు అనుకుంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దుర్దినాలు వచ్చేసినాయి కాబట్టి నిజాయితీ గల వాళ్ళ మీద ఎప్పుడూ కూడా తప్పుడు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలనే చూస్తూ ఉంటారు. ప్రశ్నించే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళ మీద ఏదో ఒకటి ఎలిగేషన్ చేయాలనే ఉంటారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎస్సీల మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఆడపిల్లల మీద 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆడపిల్లల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళని కూడా పట్టుకొని ఇలాగే కొడుతున్నారా? ఎందుకు కొట్టట్లేదు అనేది మరి ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే ఒకవేళ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనము ఆ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. మనం ఎంతవరకు దాన్ని చేయగలము? చేతనైతే అవగాహన సదస్సులు పెట్టాలి, మన బాధ్యత అది. అనేక మంది దగ్గరికి ఏదైనా ఒక ఏరియాలో ఇలా జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ముందుగా మనము అందరికీ అవేర్నెస్ కలిగించాలి. దీనివల్ల ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్పనని మనం అవేర్నెస్ కార్యక్రమాలు జరిగించిన తర్వాత అలాగప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం చేతిలోకి తీసుకొని మనం ట్రీట్మెంట్ చేయడానికి లేదు. అప్పుడు కూడా కేసు పెట్టాలి, వాళ్ళని తిరిగి మరలా కోర్టుకు అప్పగించాలి, సాక్ష్యాలతో నిరూపించాలి, వాళ్ళకి శిక్ష వేయించాలి. మరి ఇప్పటి వరకు గత కాలంలో మరి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి అదే కదా జరుగుతుంది. కాబట్టి అందరిని ఆ విధంగా రోడ్ల మీద కొడుతున్నామా? మరి ఈరోజు పహల్గామా దాడిలో మరి ఎంతోమందిని కోల్పోయి ఉన్నారు. మరి పట్టుకున్నారా? వారిని పట్టుకొని కొట్టారు ఆ విధంగానే. మరి అలాంటి వారినేమో వాళ్ళకేమో మంచి చక్కగా జైల్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి చక్కగా పెంచుతూ ఉంటారు. మరి మన మధ్యన జీవించే పిల్లల్ని అంటే టీనేజ్ అంటే ఏది మంచో ఏది చెడో తెలియని టీనేజ్ పిల్లల మీద ప్రతాపం చూపించడం అంటే ఇంత అవగాహన ఇంత వయసు వచ్చిన మనకే అర్థం కాకపోతే, పెద్దలైన వాళ్ళకి అర్థం కాకపోతే మరి చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే టీనేజ్, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఈ సినిమా పక్కీలో వాళ్ళ ఆలోచన విధానము, ఉంటున్న పరిస్థితులు, తర్వాత డబ్బు వ్యామోహంలో రమ్మీ గేమ్లు ఆడండి, లేకపోతే బెట్టింగ్లు పెట్టండి అని చెప్పని ప్రోత్సహిస్తుంది ఎవరు? ప్రోత్సహిస్తుంది కూడా డబ్బున్న వాళ్ళే కదా. మరి వాళ్ళెందుకు పట్టుకోరు?
అంటే వాళ్ళకి సెక్షన్లు ఉండవా? అంటే వాళ్ళకి తీసుకొచ్చి కొట్టడానికి ఉండదా? సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ బాధన వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదు. కాబట్టి ఎవరో ఏదో చెప్పానని మనం వెంటనే సోషల్ మీడియా ఉందని చెప్పానని వాళ్ళ మీద కామెంట్లు పెట్టేయకూడదు. అదే నీ బిడ్డకు జరిగితే రేపొద్దున్న నువ్వు అలాగే స్పందిస్తావా? సో కాబట్టి చేతనైతే అవేర్నెస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి ఇది చెడు అని చెప్పానని కూర్చొని సెల్ ఫోన్ ముందు కూర్చొని పిచ్చేపాటి మాటలు, సినిమాలు, తర్వాత మందు తాగుతా